చూడండి మా పిల్లలందరూ కెమెరా వైపు చూడండి. చూడాలి. ఓకే అమ్మా.
మీరంతా అంత బాగా చేస్తే ఉండండి అమ్మా, ఉండండి. పిల్లలు చూడండి అమ్మా. అందరూ గట్టిగా చక్కగా చప్పట్లు కొట్టండి పిల్లలకి. అమ్మాయి ఇంటికి వెళ్ళి ఎవరు అడుగుతున్నారు వన్స్ మోర్ అని. వెరీ గుడ్. ఇంటికి వెళ్ళినాక ఇంగ్లీష్ మేడం గారా? Thank you.
తాతయ్య చేతిలో కర్రనై అమ్మ పాదతో మోగిన ఊయలై ఆ పాలెటి పిల్లల జోగినై పచ్చని చెట్టు నీడురా పాలుగర మనసు నాదిరా గాలితో ఒళ్ళంతా తడిపిను ఎగిరే పక్షుల్ని ముద్దాడు పెంచిను లేడి పిల్లల్ని గొల్లోన దాటిను అడవికొచ్చిన మునలాన సాగరాలు కోరి వృక్షమై పుట్టుకు చేసిను పచ్చని చెట్టులు నీలురా పాలుగర మనసు నాదిరా
నీదిరా అయ్యగారి మనసు నాదిరా పచ్చని చెట్టును నీదిరా అయ్యగారి మనసు నాదిరా ఫ్లెక్సీ తాగద్దండి, కుర్చీలు తినద్దండి అని చెప్పినా పిలిపించారు. ఓకే, మా తెలుగు టీచర్లు మాకు విద్యా బుద్ధులు చెప్పించినారు. విద్యతో పాటు బుద్ధి కూడా చెప్పించినారు. ఇప్పుడు విద్య పడే చాలు, బుద్ధి అవసరం లేదని పేరెంట్స్ స్కూల్ పంపడమే. మా ఊరికి బుద్ధతో విద్యే కావాలి 100 మార్క్స్ చెప్పాను. పేరెంట్స్ అందరూ వాళ్ళకి డబ్బులు సంపాదించడానికి రెడీ ఉన్నారు. టీచర్లు అందరూ మార్కులు, వాడికి బుద్ధి ఒకటి చెప్పాలా? ఎప్పుడో ఏదో కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి చేస్తే బుద్ధి ఎట్లా వస్తుంది? మాకు బుద్ధి చెప్పించే అవసరం లేకుండానే లైఫ్ స్టైల్ ఎక్కడింది. మాకు ఎన్నిసార్లు క్లాస్ ఎగరగొట్టాము, ఎన్నిసార్లు బయట తిరిగినాము, ఎన్నిసార్లు చెట్టు ఎక్కినాము, ఎన్నిసార్లు తెలియకుండానే ఇంటికి కావాల్సిన పనులన్నీ చేసి పెట్టేవాడు. పొలం పనులు మొదలుగా అన్నీ చేసేవాడు. ఓకే, 10 కమిషన్ వచ్చేది, ఏదో వచ్చేది. అందుకే మిమ్మల్ని అందరినీ చూస్తే అరే ఇంతమందితో మనం చెప్పాల్సి వస్తూ ఉంది కదా అనే ఉద్దేశంతో నేను ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాను. రీసెంట్గా పోలవరం శ్రీనివాస్ గారు, ఆయన మా ఫ్రెండ్ బాగా, ఆయన ఇక్కడ చదివాడు. ఆయన బయట దేశాలంతా ఉండి హెర్బల్స్, అగ్రికల్చర్, న్యూట్రాసిటికల్స్, ప్రపంచము ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది అనే దాని మీద మేము కలిసి పనిచేస్తాం. ఎంత పని చేస్తాను ప్రపంచం? ఇప్పుడు మీ పిల్లలందరినీ గద్దల్లాగా తనుకొని పోయేదానికి ఏమేమి మీతో కొనిపించాలా అని పని చేస్తాం. అది బ్రాండెడ్ చిప్పుకోండే ప్యాంట్లు కావచ్చు, లిప్స్టిక్ కావచ్చు, కుర్కురేలు కావచ్చు, లేసులు కావచ్చు, చెత్తంతా మీకు అంటగట్టేదానికి పెద్ద కృషి జరుగుతాము. మరి మీరేం చేయాలా? ఇంట్లో మీరు అవేర్గా ఉండి పెద్దలందరూ ఒరే నాయనా మనం టూత్ పేస్ట్ వాడలేదు, టూత్ బ్రష్లు వాడలేదు, అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తా ఉంటుందంతా మాయరా, మాయలో పడుతుంటారు మీరు చెప్పాలా? మీరే కేకులు కట్ చేసి నెత్తి పూసుకొని మీరే ఎగిరి మీరే పెద్దవాళ్ళే ప్యాంట్ చింపుకుంటే వాడు ఏం చేస్తాడు? అది పెద్ద సమస్య అయింది. ఇప్పుడు ఈ విషయాల్ని పిల్లలకి ఒక క్లాస్ పెట్టి చెప్పాలి. అడ్వర్టైజ్మెంట్ వచ్చింది టీవీలో అంటే అది గ్రామాన్ని వస్తురా నాయన, అది ఏం చెప్పాలా? ఎందుకు? రాగి ముద్ద తిను, జొన్న రొట్టి తిను, నువ్వుల లడ్డు తిను, పొద్దున్నే ప్రాణాయామం అయితే, యోగా అయితే, ఎండలో తిరుగు, పెద్దవాళ్ళు పడుకో, మీ అమ్మకి హెల్ప్ చేయి, బాత్రూమ్ కడుగు, బెడ్షీట్ పడుకోబెట్టు అని ఎవరు చెప్తారు? మీరు చెప్పియాలా? పెద్ద అయినాక పెళ్లి చేసి వాడిని పంపిస్తే బాగా ఉంటుంది. మీ అమ్మ ఏమి నేర్పించాలా నీకు? ఇదే నాకు నేర్పించింది. అప్పుడు ఏడికి పోతాను ఆయన? అన్ని పనులు అందరూ చేయాల్సిందే. ఇక్కడ చేయరు, మగ మహారాజులు అనుకుంటారు. అమెరికాకు పోయి అన్ని పనులు చేస్తారు. ఇక్కడే చేయండి. చాలా మంది కంప్లైంట్ ఏంటి? ఒరేనైనా మీరు వైట్ రైస్ తినద్దంటారా, మీకు జబ్బుకు కారణం వైట్ రైసేరా, తెల్లగా ఉండాలి బియ్యం అంటారు. తెల్లగా ఉండేవి చాలా డేంజర్ ఉన్నాయమ్మా. తెల్లగా ఉండే రైస్ డేంజరే, నో డౌట్, అందరికీ తెలుసు మీకు. తెల్లగా ఉండే మైదా, తెల్లగా ఉండే చక్కెర, తెల్లగా ఉండే అమ్మాయి అయినా అబ్బాయి అయినా డేంజరే. ఎందుకంటే తెల్లగా ఉండే దాని పెళ్లి చేసుకుంటారు కదా. పోయి చూడాలా వాడు ఎట్లుంటాడు, అమ్మాయి ఎట్లుంది, 2 రోజులు కలిసి మనకంటే చిన్నోళ్ళతో, పెద్దోళ్ళతో, పన్నోళ్ళతో గౌరవంగా ఉండాలి కదా అని చూడాలా. అందుకంటే ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని చూడాలా. ఇప్పుడు పిల్లకాయలందరూ జనగణమన అంటే 10 మంది పడిపోతారు, జై హే అంటే సగం మంది పడిపోయారు. వాళ్ళు ఏంది ఇంకా పెద్ద అయ్యి వాళ్ళు జీవితాలు నడిపేది. ఎంత డేంజర్లో ఉన్నాము. ఎవరికి హిమోగ్లోబిన్ లేదు, రక్తం లేదు ఎవరికి. ఎందుకు? సత్తలు, జొన్నలు, బెల్లము తినడంలే. అంతా చక్కెరలు, మైదాలు, కుర్కురేలు, లేసులు, 2 మినిట్స్ నూడిల్స్ తింటా ఉంటాం. ఆరోగ్యాలు పోయినాయి. ఎవరు చెప్పాలి మరి ఇవన్నీ? టీచర్లు కూడా డెఫినెట్గా చెప్పాల్సిందే, ఇంట్లో కూడా చెప్పాల్సిందే. ఈ చెప్పే బాధ్యత ఉంది మీకు. వాళ్ళు మార్పులు చేసి వాడు తోసేసి అమీర్పేటలో, విజయవాడలో పోయి ఆ చెత్తంతా తిని మీరు డబ్బులు కష్టపడి పంపిస్తూ ఉంటే వాళ్ళు వస్తూ ఉంటారు. చాలా మందికి ఉద్యోగాలు లేవు. మేము మదనపల్లిలో మా ప్రకృతిలో, నేను బెంగళూరులో చదివేసి వచ్చి ప్రకృతిలో పెట్టి అక్కడే కూరలు, సామలు, చెరుకేసి బెల్లము, 50 ఆవులు, మా దేశీయ ఆవు పెరుగు, పెద్ద గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడేవాడిని. రాగి తావుతో గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోయింది. మా జొన్న రొట్టితో బాగా పరిగెత్తి నిన్న కూడా 7 కిలోమీటర్లు రన్నింగ్ చేసిన. నేను ఇదే మాట్లాడతా రాత్రి వరకే.
మీరు 1 గంట నిలబడుకుంటే కింద పడిపోతారు. ఎట్లా? రైస్ ఈజ్ డేంజరస్. మీకంతా రైస్ తింటే తెల్లగుండే బియ్యం తింటే చాలా మంచిది అనుకుంటా ఉన్నారు. ఫస్ట్ దాన్ని పక్కన పెడితే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ పిల్లలకి ప్రతిరోజు వెళ్ళేటప్పుడు 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లీ లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు ఇవ్వాలి. లడ్డు చేసే టైం లేకపోతే బిజీగా ఉంటారు మీరందరూ, చాలా బిజీ. అందుకని నువ్వులు నోట్లో వేసి బెల్లం ముక్క నోట్లో వేసి లడ్డు లోపలే తయారైంది. లడ్డు చేసే టైం లేదు, అందరూ చాలా బిజీ. ఇవి మస్టన్ షూట్ చేయాలా? పిల్లల్ని మీరు బర్త్డే అనేది బయటకు తీసుకెళ్ళి, ఊరు బయటకు తీసుకెళ్ళి పుచ్చకాయలు కర్బూజకాయలు వచ్చి ఫ్రూట్ కటింగ్ డే అని పెట్టాలి. కేక్ కటింగ్ కాదు. కేక్ కట్ చేసి నెత్తి పురుక్కొని అది ఫోటోలు పెట్టి ఏదో దరిద్రం ప్యాంటు చుట్టుకునేది ఇవన్నీ చెప్పాలి వాళ్ళకి. ప్రతి ఈవెంట్లోనూ పెద్దోళ్ళు చెప్పే ప్రతి మెసేజ్ వాళ్ళకి గౌరవంగా అని మా పేరెంట్స్ ఇంత ఆలోచిస్తా ఉంటారు అనుకోవాలి. వాళ్ళు ఫ్రూట్ కటింగ్ పెట్టి రైతులు డబ్బులు వస్తాయి, పళ్ళు తింటే మీకు ఆరోగ్యం వస్తుంది ఆయన అని వాటితో పనసకాయ గోయించాలా, పైనాపుల్ గోయించాలా. అదే మెడిటేషన్. వాళ్ళకి బాత్రూమ్ నీటికి కలిగేటట్లా నేర్పించాలా. అన్ని పనులు, ఇంటి పనులు అన్ని చేయించాలా. చాలా సమస్య ఏమంటే మొగ మహారాజులందరూ సార్ మీరు చెప్పింది బాగానే ఉంది, మాకు రాగిదావ చేసేదానికి, జొన్న రొట్టె చేసేదానికి, రాగి ముద్ద చేయడానికి ఎవరు లేరు సార్, మా భార్య చేయడం లేదు, మీరున్నా చెప్పండి సార్ నాకు మైక్ ఇస్తారు. మీ భార్య నా మాట ఎందుకు వింటారు కదా ఆయన? మీరు కాళ్ళు పట్టుకొని ఏది పట్టుకొని మీరే చేయాలా? లేదో అంత పని వస్తుంటే మగవాళ్ళందరూ కూడా రాగి ముద్ద చేసేది, రాగిదావ చేసేది, జొన్న రొట్టె చేసి నేర్చుకోండి. పెద్ద పని ఏం కాదు. మీరు 10 రోజులు చేస్తే 10 రోజులు ఆమె వచ్చేస్తుంది. మీ ఇల్లు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు పూజలు చేస్తే, దారాలు కట్టుకుంటే, హాస్పిటల్లో ఇన్సూరెన్స్లు కడితే హెల్త్ రాదు. మీకు హెల్త్ బాగుండాలంటే పొద్దున్నే 1 గంట సేపు గ్రౌండ్లో ఉండాల్సిందే, వేరే మార్గమే లేదు. మీరు మొగుళ్ళ ఆరోగ్యం కోసమని మీరు పూజలు చేస్తే వాడు పోయి తిరిగేసి అది చేస్తామంటే ఎట్లా ఆరోగ్యం వస్తుంది? సో ఆ భార్యాభర్తలు ఇద్దరు ప్రతి ఒక్కరు యాక్టివ్ ఉండాల్సిందే. మీరు యాక్టివ్గా లేచి పొద్దున్న 5 గంటలకు లేస్తే పిల్లలు 6 గంటలకు లేస్తారు. 6 గంటలకు లేచి వాళ్ళకి డెఫినెట్గా యోగా గిగా వచ్చేది నేర్పించి, ప్రాణాయామం నేర్పించి, వాడికి 9 గంటలకు పోవాలంటే 8 గంటలకు వాడి ఫుడ్ రెడీగా ఉండాలి. అప్పుడు టైం చెప్పి నానా 1 గంట టైం ఉంది, తిను, పీస్ఫుల్గా తిను, కూర్చొని తిను అని చెప్పి వాడికి ఆరోగ్యంగా పెట్టాలి. ఆటో వచ్చేసింది నోట్లో దూరికి నీళ్లు పోసి కొట్టి తినిపించి, బర్త్డేలు కూడా నేను చూస్తూ ఉంటా, పెద్ద అరేంజ్మెంట్ చేసి వాడు బర్త్డేకి ఏడుస్తూ ఉంటాడు. ఆగరా అని చెప్పి కొట్టి ఫోటోలు తీసి బర్త్డే చేస్తాడు. వాడి బర్త్డే వాడు హ్యాపీగా ఉండేదానికి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి వదిలేసి ఆడుకోవాలో మీరు గమనండి. మీరు అడ్వర్టైజ్మెంట్ చేసేదానికి, మీకేదో గొప్ప అని చూపించుకునేదానికి పిల్లలకి లక్షలు ఖర్చు పెట్టి జనాలు పిలిచి పెద్ద ఫ్లెక్సీలు చెప్తా ఉన్నాడు. అంటే మీకేం హ్యాపీనెస్ రాదు. హ్యాపీనెస్ అనేది అట్లా లేదు. మీరు 100 కోట్లు సంపాదించిన హ్యాపీనెస్ అనేది 100 కోట్లు కానీ మీ ఇళ్లలో కానీ రాదు. అప్పులు లేకుండా బతికితే హ్యాపీగా ఉంటారు. మీరు ఇతరుల కోసము బతకకుండా ఉంటే హ్యాపీగా ఉంటారు. మన కోసం మనం ఏం చేసుకున్నా, మన ఇంటి వాళ్ళ కోసం చేసుకునే అది అద్భుతం. ఇతరుల కోసం కారు కొనేది, ఇతరుల కోసం ఇల్లు కొనేది, ఇతరుల కోసము అందంగా ఉండేదానికి కనబడేది ఇవన్నీ అవసరం లేదు. మనం న్యాచురల్ గా బ్యూటీ మనం బాగానే ఉన్నాం. అందరూ బాగానే ఉంటారు. ఎవరు మేకప్ వేసుకోలే. సినిమా యాక్టర్ల కంటే తప్పదు. మనకేం కర్మ? వాళ్ళు అర్ధరాత్రి వాళ్ళ మొహం చూసుకుంటే భయపడిపోతారు. అద్దంలో అంతా చర్మంతా మొదలువారిపోయింటుంది. చర్మంలో 1 ఇంచులో 640 హోల్స్ ఉంటాయి, సెబేషియస్ గ్లాండ్స్. అది శవం అని ఒక క్రీమ్, అది బెస్ట్ కోల్డ్ క్రీమ్. మనం అంతా తీసేసి సోపులు వేసి డీప్ క్లీన్సింగ్ లోషన్ వేసి బ్యూటీ పార్లర్కి పోయి బాహుబలి సినిమాలకు పెట్టేసి అన్ని ఫౌండేషన్ వేసి అరించి పైన కనిపించుకొని జోరుగా మాట్లాడితే ఊడిపోతాయి. వాడు చిన్నగా ఏం వదిలినా బాగున్నామంటారు. ఏసీ లేకపోతే కారిపోతాయి. ఎందుకు రాయన మనకి, మనం సామాన్యులు కదా, మనకెందుకు సినిమాకు తప్పదు. ఇవన్నీ పిల్లలకు చెప్పాలి. ముందుగానే సైన్స్ టీచర్లు అందరూ, ముఖ్యంగా సైన్స్ టీచర్లు ఎవరుంటారో చెప్పాలా పిల్లలకు అందరికీ. ఇవన్నీ మనకు కాదమ్మా, కెమికల్స్ అవన్నీ మన ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్పాలా. ప్రతి ఒక్కరికి స్కూల్లో వీలైతే హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించాలి. అది అల్టిమేట్ గా మీరందరూ కూడా, ముఖ్యంగా మహిళలు, హిమోగ్లోబిన్ రక్తం ఎంత ఉందని చూసుకోవాలా. అది కొలమానం. పెళ్లి చేసుకోవాలంటే హిమోగ్లోబిన్ చూసుకోవాలా. జాతకాలు, డబ్బులు ఎంత ఉంది, ముందర వెనకాల ఎంత పెట్టుకున్నారు అది కాదు. ముఖ్యంగా హెల్త్ బాగుండాలా. ఒకరినొకరు అర్థం చేసుకోవాలా. మీరు ఎన్ని మంత్రాలు చదివినా రిలేషన్షిప్ బిల్డ్ కావాలంటే ఒకరు అర్థం చేసుకోవాలి. మీరందరూ కూడా నేను చెప్పే చిన్న చిట్కా అండి, రాగులు మీ ఇంట్లో ఒక ఆరోగ్యం కోసం మీ ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో రాగులు ఉండాల్సిందే. ప్రతి ఒక్కరు పొద్దున్న చేస్తానే రాగి పిండితో జావ చేసుకోవాలా.
జావ చేసేది పెద్ద పని కాదు. చన్నీళ్ళలో రాగి పిండి కలిపేసి వేడి నీళ్ళు పోస్తే జావ రెడీ అవుతుంది. షుగర్ ఉండే వాళ్ళు బెల్లం లేకుండా తాగండి, షుగర్ ఉంటే బెల్లం లేకుండా తాగండి, షుగర్ లేనప్పుడు బెల్లం వేసుకొని తాగండి. మీకు కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ వస్తాయి. మీకు కావాల్సిన ఐరన్, కాల్షియం అన్ని మినరల్స్ వస్తాయి. మన రాయలసీమలో తిరునాళ్ళ బండ్లు కట్టాం. తిరునాళ్ళు అప్పుడు పిల్లకాయలు ఏంటి వాకి ఎగిరి దూకి చెమట పట్టి అలసిపోతారు, వడదెబ్బ పడతారు. వాళ్ళు వచ్చేవి తిరునాళ్ళలో మొత్తం బెల్లం నీళ్ళు తాగేవారు. మీ అందరూ కూడా అంతే. నెక్స్ట్ సమ్మర్లో మీరందరూ బెల్లం నీళ్లు, మంచి ఆర్గానిక్ బెల్లం, మళ్ళీ తెల్ల బెల్లం కాదు, బెల్లం ఉండే చక్కెర వెరీ డేంజరస్. తెల్లం ఉండే బెల్లం కూడా డేంజరస్సే. బెల్లం ఎట్టుకొస్తుంది అట్లా. ఆ బెల్లం నీళ్ళలో ఉండే న్యూట్రిషన్, మినరల్స్, డిహైడ్రేషన్ అంటే వడదెబ్బ కొట్టకుండా కాబడతాయి. మీరు స్టీల్ బాటిల్లో బెల్లం నీళ్ళు పెట్టుకొని పిల్లల్ని పంపించండి సమ్మర్లో, ఎండాకాలం పర్టికులర్గా. ఎప్పుడు మీకు టైడ్ అయిపోయినా అవి రావాలండి. మళ్ళా ఓఆర్ఎస్లు ప్యాకెట్లు పెట్టి 100 రూపాయలు పెట్టి కొనే పల్లె. బెల్లం నీళ్ళు సూపర్. ఆ బెల్లం వేసడానికి ఏదైనా రైతులు ఉంటే, అనకాపల్లి బెల్లం సూపర్ కదా. ఇప్పుడు అనకాపల్లిలో బెల్లమే చేయరండి ఎవరు, చెరికేసేవాడే లేదు, అంతా చక్కెరే. కానీ బెల్లం వేసి ఆర్గానిక్ గా చేసి ఆ బెల్లం మీరు 100 రూపాయలకి అమ్మండి, మీకు 3 లక్షలు వస్తుంది, 4 లక్షలు వస్తుంది ఎకరానికి. అది చిన్న మీ అందరికీ ఆరోగ్యం వస్తుంది. మేము ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే అదే కారణం. మేము న్యాచురల్ గానే వర్ష ఆధారితంగా వండే పల్లీలు, జొన్నలు, సద్దులు, రాగులు తింటాం. మా జబ్బులన్నీ అట్లే పోయినాయి. నా మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా అసిడిటీలన్నీ ఎండోస్కోపీ చేసి రకరకాల మందులు తిన్నప్పుడు పోలే. ఉత్తర రాయిదావుతో నా అసిడిటీ పోయి. ఇప్పుడు నేను 2 days వితౌట్ ఫుడ్ ఇట్లే ఎనర్జీతో పనిచేస్తాను. అంత అద్భుతం రాయిదావా. చాలా మంది ప్రాబ్లం ఏమంటే మేము కాఫీ తాగుతాము, ఆవే లేకుండా ఉన్నాము ఎట్లా అని అంటారు. రాయిదావ తాగిందమ్మా 3 గ్లాసులు, మళ్ళీ మీకు సార్ 3 గ్లాసులు ఎట్లా తాగేది అంటారు. అరే మీరు 2 లీటర్లు పెప్సీ తాగుతున్నారు కదా, 2-3 గ్లాసులు రాయిదావ తాగలేరా? బాటిల్ తెచ్చి ఒకటి ఫ్రీ అంటే ఫ్రిడ్జ్లో పెట్టి నింపేస్తాడు. చాలా డేంజర్, విషయాన్ని ఇస్తాడు మీ పిల్లలకి. మనం బయటికి వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ నింపి నీళ్ళల్లో సినిమా యాక్టర్లు పెట్టి, క్రికెట్ వాళ్ళు పెట్టి మీ పిల్లల్ని నాశనం చేస్తూ ఉంటారు. మరి క్రికెట్ కాదు ఆడేది, క్రికెట్ ముసుగులో మనకందరికీ $1 బిలియన్ బిజినెస్ చేయడానికి మనం అందరినీ పట్టుకున్నారు. పిల్లలందరూ తెలుసుకోవాలా. వీళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే పెద్దవాళ్ళు ఎడ్యుకేట్ కావాలి. ఫస్ట్ పొద్దున్నే లేస్తానే రాగిదావ తాగాల. 1 గంట సేపు మీరు బయట పోకపోతే కూడా ఇంట్లోనే స్కిప్పింగ్ చక్క కొట్టాలా. అప్పుడు హార్ట్, లంగ్స్ కొట్టుకుంటాయి. అది ఎక్సర్సైజ్. చిన్నప్పుడంతా పరిగెత్తారు కదా. 25 ఏళ్ళు వచ్చి జాబ్ వస్తారని కూర్చొని కూరబడిపోయి నువ్వు ఆఫ్ చేయి అంటారు. స్విచ్ ఆఫ్ చేయడం కూడా లేయడం. ఎట్లా వస్తుంది హార్ట్, లంగ్స్ ఎక్సర్సైజ్? నడిస్తే కాళ్ళకి ఎక్సర్సైజ్, పని చేస్తే చేతులకు ఎక్సర్సైజ్. హార్ట్, లంగ్స్కి ఎట్లా వస్తుంది? ఏ జంతువు అయినా పులి పరిగెత్తి చెక్కలు పట్టుకుంటారు, అదే ఎక్సర్సైజ్ దానికి. మనకేంటి ఇక్కడ కూర్చొని ఉంటుంది చాలు, అన్ని నోటికాడికి వచ్చి ఎలా డుబుక్కని మీకు కాదు. నమలకూడదు, అసలు నమలకూడదు, పని చేయకూడదు. ఆదివారం మైదానం పోయి ఇంత మటన్లు, బిర్యానీలు చేసుకొని తినేసి కోడిని మింగేసిన పాములాగా దొరుకుతా బెడ్ మీద పెప్సీలు తాగి బ్యాగని తేంపి పొట్టబట్టక చెమట బట్టి ఏమి రా నాయన కర్మ. మంచిగా రాయిపోతుందనండి, ఒక గవర్నమెంట్ చేసుకుందానండి. ఆ కంపు కొట్టే చేపలు రెడీ చేస్తారు కదా, బాగా తోవి దానికి అల్లము వెల్లుల్లి పేస్ట్ చేసి రాయిదావ చేసుకోలేరా, జొన్నగొట్టి చేసుకోలేరా? ఎన్ని యూట్యూబ్లు ఉన్నాయి. వేడి నీళ్ళు పోస్తే జొన్న పిండి కొంచెం బంక్ వస్తుంది, రుద్దితే రొట్టె వస్తుంది, పెరుగు వేస్తే రొట్టె అవుతుంది. మళ్ళీ మంచిగా గుడ్డీళ్ళు పెడతారు కదా, బఠానీలు, శనగలు, అలసందులు, ఉలవలు, ఇవన్నీ పిల్లలకు వస్తాను. సాయంత్రము నువ్వుల లడ్డూనో, పల్లీల లడ్డూనో, కొబ్బరి లడ్డూనో, గుడ్డీలు పెట్టాలి. అవి కూడా మీరు రెగ్యులర్గా పెట్టేవాళ్ళు తినరు. దాన్ని మిక్సీకి వేసి బీట్రూట్ జ్యూస్ వేసి
పైన ఉండండి. స్టేట్ లెవెల్ త్రోబాల్ విన్నర్స్ గా ఉన్నటువంటి మన పాఠశాల విద్యార్థులతో పద్మశ్రీ ఏఎస్ నారాయణరావు గారు వారికి ఆ మెమెంటో జ్ఞాపకాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఆ విజేతలను అభినందిస్తూ ఉన్నారు. ఇది డ్రిల్ మాస్టర్ అనిల్ కుమార్ గారి యొక్క ప్రోత్సాహం.
ఆయన ఆట బాగా నేర్పితేనే ఆ పిల్లలు స్టేట్ లెవెల్కి వెళ్తారు. అనిల్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి రండి అనిల్ గారు. ఆయన నుంచోండి సార్ అట్లా. ఓకే నుంచోండి సార్. హలో ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? ఓకే సార్. వీళ్ళు స్టేట్ లెవెల్ ఛాంపియన్స్. దేంట్లో? త్రోబాల్లో. అందరూ పెద్దగా చప్పట్లు కొట్టి గట్టిగా మీ హెడ్ మాస్టర్ ఆ అవార్డు ఎత్తినప్పుడు మీరందరూ కూడా ఆకాశానికి ఎగిరిపోవాలి. అమ్మా మీ పేరేంటమ్మా? జాహ్నవి నవ్యశ్రీ. సార్ ఒకసారి నుంచోండి సార్. ఒకసారి నుంచోండి. ఓకే సార్ రెడీ సార్. సార్ అందరూ ఇలా చూడండి. ఓకే రెడీ సార్ ఒకసారి ఇచ్చండి సార్ ఇటు చూడాలి. ఓకే ఎలా ఉండండి రెడీ. ఓకే థ్యాంక్ యూ. స్టేజ్ మీద వారి పేరు రాయించారు కాబట్టి మనం ఒక చిన్న దానం చేస్తే, ఒక ఆయన గుడికి ఫ్యాన్ ఇచ్చాడంట. ఫ్యాన్ ఇస్తే ఒక నిబంధన పెట్టాడు, భక్తులు వచ్చినప్పుడు ఫ్యాన్ అయ్యకూడదు అని. అదేంటంటే భక్తుల కోసమే కదా ఫ్యాన్ అన్నాడు. కాదండి, మీరు భక్తులు వచ్చినప్పుడు ఫ్యాన్ వేస్తే రెక్కల మీద ఉన్న నా పేరు కనిపించదు కదా, కాబట్టి ఫ్యాన్ వేయటానికి లేదన్నాడు ఆయన. కానీ దానము అన్నా, వితరణ అన్నా, సౌజన్యం అన్నా ఏఎస్ నారాయణరావు గారిని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. మనమంతా కూడా ఇంత ఖర్చు పెట్టి ఇంత స్టేజ్ నిర్మించి తన పేరు కాకుండా వారి ఈ పాఠశాల స్థాపకుల పేరు పెట్టడం అనేది ఆయన యొక్క విజ్ఞత. మరి పద్మశ్రీ వచ్చిందంటే ఆ విలువలకే వస్తుంది ఆ పద్మశ్రీ. అటువంటి నారాయణరావు గారికి హృదయపూర్వక పరిచయం. ఆ పరిచయంతో స్టేజ్ కావాలన్నప్పుడు వెంటనే ఇమీడియట్గా స్పందించి నాన్న ఇమీడియట్గా స్టేజ్ ఏర్పాటు చేయండి, ఇలాంటి 100 years ఫంక్షన్కి చక్కగా ఈ ప్రోగ్రాం జరగాలి అని చెప్పేసి ఈ స్టేజ్ నిర్మాణం చేయడం ఒకటే కాదు, అలాగే అసెంబ్లీ కూడా చక్కగా కండక్ట్ చేయాలి మీరు. దానికి సంబంధించిన మైక్ 17,500 రూపాయలతో మైక్ని ఏర్పాటు చేశారు. పిల్లలు డిస్ప్లే ఉండాలి, టీచర్స్ అందరూ కూడా చక్కగా చూస్తున్నారో లేదా మీరు అబ్జర్వ్ చేయాలని చెప్పేసి సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయించారు. చాలు అంతేకాదు, ఇప్పుడు మనకి ఈ గార్డెన్లో కనపడుతున్న మొక్కలన్నీ కూడా ఈ స్కూల్ అంతా చక్కటి ఉద్యానవనంలాగా కనపడాలని చెప్పేసి ఆ మొక్కలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి కూడా ఏఎస్ నారాయణరావు గారే వాళ్ళకి సభాపకంగా నిజంగా ఆయన ఎలాంటిదంటే నా పేరే వద్దు, నా పేరు అంటూ ఎక్కడా వద్దు, కానీ పిల్లలు చక్కగా ఉండాలి, ఆ విధంగా తీర్చిదిద్దాలి, అది మీ బాధ్యత, మీరు ఆ విధంగా చేస్తానంటే నేను ఎంతైనా ఖర్చు పెడతా అని భరోసా ఇచ్చినందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు 6 కంప్యూటర్లు మన పాఠశాలకి ఏఎస్ నారాయణరావు గారు డొనేట్ చేస్తున్నారు. ఇప్పుడే మన పాఠశాలకి 6 కంప్యూటర్లు వారు డొనేట్ చేస్తూ ఉన్నారు. హెడ్ మాస్టర్కి ఆ బాధ్యతలు అప్పచెప్తున్నారు. సార్ ఇలా చూడండి. ఓకే కుదరం నుంచి వేరే శాఖకి హైదరాబాద్ వెళ్ళి సత్యసారి వెళ్ళి మంచి విజ్ఞానం పొంది చాలా పైకొచ్చాను. నాకు ఎవరికి రాని బీసీ రాయ్ అవార్డు, ఎవరికి రాని పద్మశ్రీ అవార్డు, ఇది అమెరికాలో ఉన్న చాలా అసోసియేషన్ వాళ్ళు కూడా అది అవార్డు ఇచ్చారు. ఇదంతా అవార్డు కోసం నేను చేయట్లేదు. పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, పిల్లలు పైకి రావాలి, మనస్ఫూర్తిగా పైకి రావాలి, అందరూ చదువుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ స్కూల్కి ఏది కావాలో చేశాను. హెడ్ మాస్టర్ తెలుసు, ఎప్పుడు హెడ్ మాస్టర్ ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా 1 minute ఆయన కావాల్సింది పంపించాను. ఈ ప్రతి పిల్లవాడికి కంప్యూటర్ నాలెడ్జ్ రావాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అది మన కంప్యూటర్ టీచర్స్ కూడా
ఉన్నారు. కంప్యూటర్ టీచర్స్ కూడా నేను ఎక్కువ జీతం ఇచ్చి వాళ్ళకి పిల్లలకి చెప్తారని చెప్పాను. మళ్ళీ వాళ్ళు మనతో వెళ్తారో నేను వస్తాను, వచ్చి చూస్తాను ఎంతవరకు పిల్లలు నేర్చుకున్నారు, ఎంతవరకు చేస్తున్నారు. కానీ మన స్కూలు వేరే స్కూల్స్లో కూడా కంపేర్ చేసి బాగా మంచి స్కూల్ బాగుండాలని చెప్పేసి నేను నా ఉద్దేశం. అది తప్పకుండా జరుగుతుంది. హెడ్ మాస్టర్ మంచారు, టీచర్స్ మంచారు, మన పిల్లలు కూడా చాలా మంచారు. చూస్తాను తప్పకుండా పైకి రావాలి, పిల్లలు పైకి రావాలి అనే ఉద్దేశంతో నేను సదుద్దేశంతో ఈ అన్ని పిల్లలకి గ్రాంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఒక ముచ్చటైన విషయం చెప్తాను. నారాయణరావు గారి అమ్మగారు మనం చెప్పుకున్న ఇందాక అక్కడ హాస్టల్ నడిచేది అని, ఆ హాస్టల్లో విద్యార్థులకి వాళ్ళ అమ్మగారి అన్నం వండి పెట్టేదట ఆ రోజుల్లో. కాబట్టి తల్లి నుంచే సేవని అందిపుచ్చుకున్నటువంటి ముద్దు బిడ్డ ఏఎస్ నారాయణరావు గారు. చూశారుగా, మీలాగానే ఆయన కూడా ఇక్కడ ఇట్లాగే చదువుకున్నారు. ఎందుకంటే మంచి చదువుతుంది, జీవితంలో గెలిచి ఇవాళ మళ్ళీ మన పాఠశాలకి ఇలా సేవ చేస్తున్నారు. మీరు కూడా అలా బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన పాఠశాలకి అలా సేవ చేయాలి. ఈ స్కూలు వేరే స్కూల్ కంపేర్ చేస్తే స్టాటిస్టిక్లో నెంబర్ 1 స్కూల్ అవ్వాలి, నెక్స్ట్ ఇయర్ నెంబర్ 1 స్కూల్ అవ్వాలి. అది హెడ్ మాస్టర్ అని చెప్పాను, హెడ్ మాస్టర్ సరే అన్నారు. మేనేజ్మెంట్ కూడా చెప్పారు, ఏం కావాలంటే అది ఇమ్మీడియట్గా పంపించేసి మీ పిల్లలకి అది నేర్చుకోవాలి. పిల్లలకి కంప్యూటర్ రూల్స్ పెట్టాలి. పిల్లలకి కంప్యూటర్ సైన్స్ నేర్పిస్తే ముందు వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి, ఆర్మీ కంట్రీస్కి వెళ్ళచ్చు, ఎంతో చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. ఇవన్నీ టీచర్స్ చెప్పాలి. మేము ఎట్లా పైకి వచ్చాం, కష్టపడి పైకి వచ్చాం, మీరు కూడా కష్టపడి పైకి రావాలి, బాగుండాలి చేయాలని చెప్పేసి నా ఉద్దేశం చూస్తారు. ఇతర విషయాలు మనందరికీ ఎంతో కొంత తెలుసు, కానీ ఆచరించడమే కష్టం. ఆ ఆచరణలోకి దిగితే వారు చెప్పినట్టుగా అందరి ఆరోగ్యాలు చక్కగా ఉంటాయి. ఉన్నారు. ఆయన మహానుభావులు డాక్టర్ మోవా వెంకటేశ్వరరావు గారు. ఎంత ఇష్టం అంటే ఈ స్కూల్ అంటే మన స్కూలు ఆ మెసేజ్ మనందరికీ చెప్తున్నారు, నన్ను చదివినిపించమన్నారు. ఐ జస్ట్ వాంట్ టు టాక్ సే దిస్ ఇన్ ఇంగ్లీష్లో రాశారు. డాక్టర్ వెంకటేశ్వరరావు మోవా, retired gastroenterologist. As an alumnus of this institution, I would like to share a deeply personal experience with the students. Throughout my high school years, I was a below average student, and my circumstances changed only after I failed my final year examination and I had to repeat the year. During that period, I dedicated myself to discipline and focused effort, which ultimately led me to secure first rank in the final SSLC examination. First rank. ఎవరో మాట్లాడమాకండి, ఎన్నమ్మా. When the results were announced, a kind and thoughtful gentleman recognized my achievement and honored me with a monetary reward. That moment brought me immense pride and joy.
and the encouragement I received left a lasting impression in my life. Today, I aspire to recreate that same sense of motivation for students by announcing and presenting monetary awards to inspire and encouraging them. I have much more I would like to share with the students. However, due to time constraints, I would be grateful if they wish to learn more by reading my biography on Google by searching Dr. Venkateswara Mova biography. And Dr. Mova Venkateswara garu ee roju mana school ki కార్పస్ ఫండ్కి ₹1,00,000 డొనేషన్ గా అనౌన్స్ చేస్తున్నారు. ఈ కైండ్ గెస్చర్ మా పిల్లలకి ఎంతో ఇన్స్పైర్ చేస్తుందండి. పూర్వ విద్యార్థులందరూ కూడా ఒక కార్పస్ ఫండ్ లాగా చేస్తున్నాము. ఇది జస్ట్ ఒక మంచి బిగినింగ్ అవుతుంది. మేము ఇది బ్యాంకులో డిపాజిట్ చేసి ఇంట్రెస్ట్ ద్వారా మెరిట్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఇంకా ఫర్దర్గా ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా చాలా సంతోషం అండి. మీరు ఎంతో శ్రమ తీసుకుని ఇక్కడికి వచ్చి మీరు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కగా వినాలి. వెంకటేశ్వరరావు గారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఆయన అమెరికా నుంచి వచ్చారు. పిల్లలు వైట్ గానండి. డాక్టర్ మోవా వెంకటేశ్వరరావు గారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మన స్కూల్లో చదువుకున్నారు. ఆయన అమెరికా నుంచి వచ్చారు. మన స్కూల్ అంటే ఎంత ఇష్టం అంటే ఈ స్కూల్ 10th క్లాస్లో మళ్ళీ ఫస్ట్ క్లాస్లో మళ్ళీ ర్యాంక్ వచ్చిందంట. అదే ఎంత గొప్ప విషయం చూడండి. అలా ఆయనకి ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరో ఆయనకి సహాయం చేశారంట, మెరిట్ స్కాలర్షిప్ లాగా. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. ఎంతో మోటివేషన్తో బాగా చదువుకుని ఉన్నత విద్యలు చదువుకుని ఆయన మళ్ళీ అమెరికా వెళ్ళారు. మళ్ళీ ఆయన ఈ అకేషన్లో ఆయనకు ఆరోగ్యం సహకరించకపోయినా వచ్చి మన స్కూల్కి ఈ 100 సంవత్సరాల పండుగ జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా రావాలని వచ్చి మన స్కూల్ కార్పస్ ఫండ్కి ₹1,00,000 ఆయన డొనేషన్గా ఇచ్చారు. అందరూ పెద్దగా చప్పట్లు కొట్టి ఆయన గౌరవించుకున్నారు. ఏఎస్ నారాయణరావు గారు మీ అందరూ కూడా ప్రత్యేకంగా తెలుసుకోవాలనే తపనతోటి ఒక బ్రోచర్ని మనందరికీ కూడా అందజేశారు. మీ అందరి చేతుల్లో ఉంది. అందరూ ఒకసారి దాన్ని చూడండి. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని అటు ఇటు పడేస్తే కాదు, దాన్ని చక్కగా చదువుకోవాలి. ముందుగా ఈ బ్రోచర్ని మన పాఠశాల పేరుతోటి శతవార్షికోత్సవం సందర్భంగా మనందరికీ కూడా అందించడం జరిగింది. ఈ బ్రోచర్ మీద రాజా రంగయ్య అప్పారావు గారిని, అలాగే పాఠశాల వ్యవస్థాపకులు వేములపల్లి చినరామయ్య గారి బొమ్మల్ని వేశారు. ఆ తర్వాత లోపల అందరూ లైన్ బై లైన్ చూడాలి. అక్షర సంస్కారాన్ని అందించిన వదాన్యులు శ్రీ వేములపల్లి చినరామయ్య గారు. త్యాగేన భోగి భవతి, త్యాగమే భోగానికి సాధనం అనేది వదాన్యుల విశ్వాసం. అవతల వాడికి అవసరం ముంచుకొచ్చిందనో ఆపద వాటిల్లిందనో తెలియగానే వెళ్ళి చేతనైనంత సహాయం చేసేవారే వదాన్యులు. కృష్ణా జిల్లాలోని వానపాముల్లో 1881 సంవత్సరంలో వేములపల్లి చినరామయ్య గారు జన్మించారు. బాల్యము నుండి వీరు దయార్థ హృదయం కలిగిన వారు.
సేవా తత్పరత కలిగి ఉన్నారు. దానము, ధర్మము, సాయము చేయాలంటే ధర్మము ఉన్నవాడే కావాలని లేదు, మనసు ఉన్నవాడైతే చాలు అనే ధర్మమును నమ్మినటువంటి ధన్యజీవి శ్రీ చిన్నరామయ్య గారు. నచోరహార్యం నచ రాజహార్యం నభ్రాతు భాజ్యం నచ భారకారి జయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. చదవాలనే ఆకాంక్ష ఉన్నా చదవడానికి దగ్గరలో బడి లేక, వసతి లేక ఇబ్బంది పడుతున్న పిల్లలకు అక్షర భిక్ష అందించడానికి కృష్ణా జిల్లాలోని వానపాముల గ్రామంలో పాఠశాల భవనాన్ని నిర్మించి అనుబంధంగా 1925వ సంవత్సరంలో వసతి గృహములు ఏర్పాటు చేసి అనేక మందికి ఉచిత విద్యతో పాటు భోజన వసతి కల్పించిన సమాజ సేవా తత్పరులు శ్రీ చిన్నరామయ్య గారు. గర్వంగా అరవడం కాదు, వర్షంగా కురవడమే మేఘానికి ఘనత. పిడకలో దాగి ఉన్నప్పుడు కాదు, పైరుగా వికసించినప్పుడే విత్తనానికి ధన్యత. పరమశివుడి శిరస్సున చేరినందుకు కాదు, భూమిపై పారినందుకే గంగానదికి పూజ్యత. ఇదే మనిషి మనుగడకు సరైన సైతం వర్తిస్తుంది. నలుగురికి ఉపయోగపడటమే జన్మకు సార్థకత. పెంచుకుంటూ పోయేదాన్ని ఆస్తి అంటారు, పంచుకుంటూ పోయేదాన్ని సంపద అంటారు. ఆస్తిని సంపదగా మార్చిన మహోన్నత మహనీయులు శ్రీ వేములపల్లి చిన్నరామయ్య గారు. హైందవ ధర్మంలో గర్భస్థ శిశువు మొదలు మరణం వరకు జరిపే సంస్కారాలను షోడశ సంస్కారాలు అంటారు. వీటిలో మనిషి ఉన్నతికి దోహదపడే అక్షర సంస్కారం లేదా విద్యాభ్యాస సంస్కారం ఓ విశిష్టమైనది. ఇది మనిషిని అజ్ఞానము నుండి జ్ఞానమునకు, మానవత్వము నుండి దివ్యత్వమునకు చేర్చగలదు. అందుకే 35 సంవత్సరాల పాటు మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయడం కోసం అక్షర సంస్కారాన్ని అందించిన శ్రీ చిన్నరామయ్య గారి ముందు చూపునకు మనఃపూర్వక నమస్కారములు. వానపాముల గ్రామంలో వీరు స్థాపించిన వసతి గృహంలో ఆశ్రయం పొందుతూ విద్యాభ్యాసమును కొనసాగించిన అనేక మంది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో అత్యున్నత ఉద్యోగాలు పొంది సమాజానికి మార్గదర్శకత్వం వహిస్తూ శ్రీ చిన్నరామయ్య గారి ఆశయాలను ఆచరణలో పెట్టడానికి విశేష కృషి చేసి ఉన్నారు. హలో నాన్న, ఎవరి కోసం చెప్పేది? చెప్పుకోయ్, జాగ్రత్తగా వినాలి. ఏమాత్రం పై సౌండ్ రాకూడదు. చేతిలో ఫోన్ క్లోజ్ చేయి. ఒకసారి వినండి. మీ అందరినీ ఏఎస్ నారాయణ గారు గమనిస్తున్నారు. మీరు విద్యలో అభివృద్ధి చెందాలని వారి కంప్యూటర్లు, మనకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు, ఈ స్టేజీ, ఆ గార్డెను, మరి మిగిలినటువంటి సౌకర్యాలు అన్నీ ఆయన ఇస్తున్నారు అని అంటే మీరు శ్రద్ధగా ఉండి బాగా చదువుకుని పైకి రావాలని. ఇప్పుడు చూడండి, అలా చదువుకుని పైకి వచ్చినటువంటి ఆయన ₹1,00,000 మీ కళ్ళ ముందే కదా ఇచ్చారు. తాను తప్పారు కూడా చదువులో, తప్పినా మళ్ళీ తట్టుకుని లేచి నిలబడి చక్కగా చదువుకున్నారు. అలాగే మరి ఇప్పటికీ ఏఎస్ నారాయణ గారు 5-6 లక్షల పైన మనకి వదాన్యత ప్రకటించారు. ఇప్పుడే మనం చదివాం కదా, దీంట్లో వెళ్ళి అడిగితే ఇవ్వటం కాదు, అక్కడ సహాయం అవసరం ఉంది అని తెలుసుకుని వెళ్ళి ఇవ్వటమే వదాన్యత. చక్కటి అర్థాన్ని ఇచ్చారు వదాన్యత అనే మాటకి. ఇప్పుడు హాస్టల్లో ఉండి చదువుకున్న మేలిమి రత్నాలు ఎవరెవరో చూడండి. డాక్టర్ ముళ్ళపూడి వెంకట్రావు గారు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఆయన సేవలు అందించారు హైదరాబాద్లో. శ్రీ కోదండరామయ్య గారు జడ్జిగా పనిచేశారు, మ్యాజిస్ట్రేట్గా. పరుచూరి రామకోటయ్య గారు డిప్యూటీ కలెక్టర్గా పనిచేశారు. మన పాఠశాలలో ఉండి ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకున్నవారు. అట్లాగే ఉప్పలపాటి వెంకటేశ్వర్లు గారు ఈసీఐఏ డైరెక్టర్గా పనిచేశారు. కనపర్తి నాగయ్య గారు గుంటూరు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. ముళ్ళపూడి అప్పారావు గారు, శ్రీమతి సుశీల గారు కర్ణాటక రాష్ట్రంలో సివిల్ ఇంజనీర్లుగా గొప్ప పేరు సంపాదించారు. అట్లూరి భాస్కర్ రావు గారు అసిస్టెంట్ ఇంజనీర్గా సేవలు అందించారు. గుమ్మడి రాఘవేంద్రరావు గారు సివిల్ కాంట్రాక్టర్గా, వ్యాపారిగా విశాఖపట్నంలో సుపరిచితులయ్యారు. చింతా భాస్కర్ రావు గారు కాంట్రాక్టర్గా భారీ పనులు పూర్తి చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. వీరు కొందరే
హాస్టల్లో ఉంటూ ఈ పాఠశాలలో చదువుకున్న అనేక మంది విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ప్రజాప్రతినిధులుగా ఎదగటం శ్రీ చినరామయ్య గారి నేతృత్వానికి అర్థం పడుతూ ఉంది. శ్రీ వేములపల్లి చినరామయ్య గారి మనవడు శ్రీ వేములపల్లి రాము గారు IRSలో విజయం సాధించి చీఫ్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్గా సేవలు అందించారు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు శ్రీ పర్వతనేని కుటుంబరావు, శ్రీ అట్లూరి రాజారావు IPDL విశ్రాంత డైరెక్టర్గా విశిష్ట స్థాయికి ఎదిగి సమాజానికి సేవలు అందించారు. చూడండి, వీళ్ళందరూ మీలాగా వస్తుందో రాదో చదువు అనుకుంటూ చక్కగా చదువుకుని ఎంతెంత పెద్ద స్థాయికి వెళ్ళారో చూడండి. తల్లిదండ్రులందరూ కూడా గమనించండి, మీ పిల్లలకి టీవీలు, ఫోన్లు ఇవ్వటం కాదు, వాళ్ళకి మంచి చదువు ఎలా చెప్పించాలి అనేది వాళ్ళ చదువు మీద శ్రద్ధ పెట్టండి. కృతజ్ఞతాంజలి. శ్రీ చినరామయ్య గారు తన హాస్టల్లో చదువుకుంటున్న ఇతర పిల్లలను కూడా తన సొంత బిడ్డల్లో ఆప్యాయతతో చూసి వారి ఉన్నతికి మార్గం వేశారు. 1925 నుండి 1960 సంవత్సరం వరకు ఈ విద్యాలయాన్ని హాస్టల్ను ఆదర్శ అక్షర దేవాలయంగా తీర్చిదిద్దారు. వానపాముల్లో 1925లో స్థాపించబడిన పాఠశాల నిర్వహణకు మరియు మౌలిక వసతుల కల్పనకు నూజివీడు రాజావారు శ్రీ రాజా రంగయ్య అప్పారావు గారు సహకరించారు. పాఠశాల భవన నిర్మాణంలో వేములపల్లి చినరామయ్య గారు ప్రముఖ భూమిక వహించారు. వీరి సేవలను గ్రామ ప్రజలు గుర్తుంచుకునేలా, విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా వానపాముల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు SRR అండ్ VCR జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వానపాములను నామకరణం చేసినందుకు కృతజ్ఞతలు. మేము బాల్యంలో విద్యాభ్యాసం చేసిన వానపాముల్లోని పాఠశాలలో 1925-2025 శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న శుభతరుణంలో పాఠశాల అభివృద్ధి కొరకు కృషి చేసిన శ్రీ వేములపల్లి చినరామయ్య గారిని స్మరించుకోవడం మనందరికీ గర్వకారణం. గట్టిగా మీరందరూ కూడా చప్పట్లు కొట్టండి. ఆనందం అనేది ఏమేమో పొందాము అనే దానికన్నా ఏమేమి వదులుకున్నాము, ఎంత మంచి మాట చెప్పారో చూడండి. ఏమేమి పొందాము, ఏమేమి వదులుకున్నాము. పొందవలసింది విద్య, వదులుకోవలసింది వినోద కాలక్షేపాలు. ఫోన్లు, టీవీలు వదులుకుంటే మీ బ్రతుకు బాగుపడుతుంది, చదువుకుంటే మీ బ్రతుకు ఇంకా బాగుపడుతుంది. కాబట్టి అట్లాంటి మాట పైన ఎక్కువ ఆధారపడి ఉంటుందన్న సత్యం తెలిసిన ధన్యజీవి శ్రీ వేములపల్లి చినరామయ్య గారు. మరి ఆయన ఏమి పొందాము అనే దానికన్నా ఏమి వదులుకున్నాము, ఆయన సర్వస్వాన్ని ఈ పాఠశాల కోసం వదులుకున్నారు. ఆయన ఈ పాఠశాల కోసం వదులుకున్నారు. 100 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా వారి మహనీయ వ్యక్తిత్వమును మరొక మారు గుర్తు చేసుకుంటూ వారి ఆశీస్సులు దివినిండి భూమిపై మాపై వర్షించాలని ఆకాంక్షిస్తూ వారి పాద రాజీవములకు నమస్కరిస్తూ కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నాం. నమస్సులతో పూర్వ విద్యార్థులు, వేములపల్లి చినరామయ్య గారి వసతి గృహం, వానపాముల. అది విషయం. ఎందుకు నారాయణ గారు ఇంత సేవ చేస్తున్నారు అంటే, ఆ రోజు ఆయన హాస్టల్లో ఉండి వారాల అబ్బాయిలాగా చదువుకున్నారు. చదువుకుని జీవితంలో ఇంత ఉన్నత స్థాయికి వచ్చి ఈ రోజున చినరామయ్య గారి సూత్రమైనటువంటి ఏమి వదులుకున్నాము, ఆ సంపాదించిన దాన్ని మళ్ళీ ఇక్కడే ఆయన ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మీ అందరూ దీన్ని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా బాగా చదువుకోవాలి. ఎన్నో అవార్డులు ఆయనకి భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా, అమెరికాలో కూడా ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు వచ్చినాయి. వాటన్నిటినీ ఆయన ఇంట్లో దాచుకోవాలి. అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ మనకే ఖర్చు పెడుతున్నారు. సో దాచుకోవటం కాదు, దాచుకోవటం అంటే ఇతరుల యొక్క ఆనందాన్ని దోచుకోవటమే. కాబట్టి మనకున్న దానిలో నలుగురితో పంచుకున్నట్లయితే, అందరి ఆనందాన్ని మన ఆనందంగా స్వీకరించినట్లయితే, వేములపల్లి చినరామయ్య గారి లాగా మనమంతా కూడా ఇదిగో 100 ఏళ్ల తర్వాత కూడా ఆయన ఎట్లా ఎన్నిసార్లు తలుచుకుంటున్నామో, అట్లాగే AS నారాయణరావు గారిని మరొక 100 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మనం తలుచుకుంటాం. సో అట్లా ప్రతి 100 ఏళ్లకి కూడా మనం అట్లా తలుచుకునే మంచి పనులు చేయాలి. సో ఇంకొక 25-30 సంవత్సరాల్లో మీ అందరూ కూడా చక్కగా ఈ పాఠశాలకి ఇలాగే సహాయం చేసే స్థాయికి ఎదగాలి అని ఇవాళే పట్టుదల పెట్టుకోండి, లక్ష్యాన్ని పెట్టుకోండి, సాధించండి. ధన్యవాదాలు.